హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఆహ్, ఈ దివ్యాంగులకు సంబంధించి ఇప్పటికే హెల్త్ చెకప్‌లు జరుగుతున్నాయి. రీఅసెస్‌మెంట్‌లో భాగంగా అప్లై చేసుకున్న వాళ్ళంతా గూడా. వాళ్ళు ప్రస్తుతానికి ఆహ్, తిరుపతి జిల్లాలో 3 హెల్త్ చెకప్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. అదేవిధంగానే చిత్తూరు జిల్లాలో గూడా అక్కడొక 3 సెంటర్స్‌ని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం తిరుపతి, గూడూరు, పుంగనూరు, చిత్తూరు, నగరి ఇట్లా ప్రాంతాల్లో మొత్తం 2 ఉమ్మడి అంటే 2 జిల్లాలకు సంబంధించి 6 ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇట్లా ఆర్థోపెడిక్‌కి సంబంధించి కావచ్చు, శారీరక దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, ఇట్లా ఈఎన్‌టీకి సంబంధించి, ఇట్లా మానసిక రుగ్మత కలిగిన వాళ్ళు, ఇట్లా అంధత్వం సంబంధించిన వాళ్ళు, ఇట్లా అందరూ కలిపి. అంటే రోజు వీళ్ళు ఒక 30 మంది, 20 మంది ఇట్లా ఈ అన్ని కేటగిరీలకు సంబంధించి 100 మంది వరకు గూడా ఈ సెంటర్స్‌లో వెళ్ళి వీళ్ళు హెల్త్ చెకప్‌లు చేసుకోవాలి. అంటే దాదాపుగా ప్రతి జిల్లాలో కూడా 4,000-5,000 మంది వీళ్ళు ఉన్నారు. సో, వీళ్ళందరూ కూడా రీఅసెస్‌మెంట్‌లో భాగంగా వీళ్ళకు అవకాశం ప్రభుత్వం ఇచ్చింది. అయితే ఇప్పుడున్నటువంటి సమస్య ఏరా అంటే, వీళ్ళకి నోటీసులు ఇచ్చారా? నోటీసులు ఇచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళడం లేదా? నోటీసులు లేదంటే ఇవ్వలేదా? అనేది ఇంకా కూడా అంటే దాని మీద స్పష్టత లేకుండా ఉంది. అంటే వాళ్ళు కొంతమంది ఏం చెప్తున్నారు అంటే, సార్ మాకు నోటీసులు రాలేదు కాబట్టి మేము వెళ్ళలేదు అంటున్నారు. అంటే మనం కొంతమంది సచివాలయాల సిబ్బంది, స్టాఫ్ ఇలాంటి వాళ్ళతో మనం మాట్లాడితే, ఆల్రెడీ నోటీసులు చాలామందికి సర్వ్ చేశాము. నోటీసులు తీసుకున్నటువంటి ఆహ్, వీళ్ళు ఎవరైతే పెన్షనర్స్ ఉన్నారో, ఇట్లా రీఅసెస్‌మెంట్‌లో పెట్టుకున్నారో, వాళ్ళు రావడం లేదు అనేది చెప్తున్నారు. సో, రొ అయితే అది నిజమే ఉండొచ్చు, ఇది నిజమే ఉండొచ్చు. వీళ్ళు కొన్ని చోట్ల నోటీసులు ఇచ్చుండొచ్చు. నోటీసులు ఇచ్చిన చోట కొంతమంది హాజరవ్వడం లేదు. నోటీసులు ఇవ్వని చోట వాళ్ళు మాకు నోటీస్ ఇవ్వలేదు కదా అని చెప్పి వాళ్ళు గమ్మున ఆగిపోతున్నారు. సో, దయచేసి ఈ ఈ బ్యాలెన్స్‌డ్‌ని మెయింటైన్ చేయడంలో అట్లా సచివాలయాల సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారా? లేదంటే ఫెయిల్యూర్ అవుతున్నారా అనేది తెలియడం లేదు. మరోవైపు నోటీసులు తీసుకున్నటువంటి ఎవరైతే ఈ దివ్యాంగులు వీళ్ళుంటారో, వీళ్ళు ఎందుకు ఎళ్ళడం లేదు అనేది కూడా ప్రశ్నగా ఉంది. మరోవైపు అలా వెళ్ళకుండా అంటే ఆల్మోస్ట్ మేమందరూ ఆల్మోస్ట్ దానికి వెళ్తారు ఖచ్చితంగా. ఎందుకంటే వాళ్ళు అంటే వాళ్ళతో నేను కొంతమందితో మాట్లాడితే ఏం చెప్తున్నారంటే, ఆహ్, మేము రీఅసెస్‌మెంట్‌కి మేము వెళ్ళాలనే ఉద్దేశంతోనే కదా మేము అప్లై చేసుకునింది. మరి మాకు నోటీసులు ఇస్తే మేము ఎందుకు ఎళ్ళము సార్ అని అంటున్నారు. ఇట్లా ఇట్లా ఉంది. కొంచెం దీనిపైన ఉన్నతాధికారులు ఎవరైనా సరే గాన కొంచెం జాగ్రత్తలు తీసుకొని ఈ బ్యాలెన్స్‌ని మెయింటైన్ చేస్తే ఎందుకంటే ఒక్కొక్క సెంటర్‌లో రోజుకు ఒక 100 మంది అనుకోండి. ఆహ్, ఈ అంటే ఈ 6 సెంటర్లు అంటే ఉమ్మడి జిల్లాకు సంబంధించి మనం లెక్కేసుకుంటే 6 సెంటర్లు 600 మంది. అంటే 6 మూరల అంటే 3 రోజులు కాబట్టి 6 మూరల 1800 మందికి ఒక వారంలో అయిపోవాలి. ప్రభుత్వం ఏం చెప్పింది? ఎట్టి పరిస్థితుల్లో 3 వారాల లోపల ఈ రీఅసెస్‌మెంట్‌లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లచ్చా చిల్లర ఉన్నటువంటి వీళ్ళంతా కూడా కంప్లీట్ చేసుకుంటే దాని తర్వాత ఫర్దర్‌గా మిగిలినటువంటి పెన్షన్‌లకు సంబంధించినటువంటివి కూడా రీవెరిఫికేషన్ చేయొచ్చనేది ప్రధానంగా ప్రభుత్వం ఆలోచన చేసింది. అదేవిధంగానే అధికారులకు కూడా ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ గ్రౌండ్ లెవెల్‌లో ఇప్పుడు దాదాపుగా ఈ వారంలో 2, 3 రోజులు కూడా కంప్లీట్‌గా ఇప్పుడు ఒక్కొక్క హాస్పిటల్‌లోకి 100 మందిని ఇస్తే 100 మందిలో కనీసం 20, 30, 50% కూడా పోయి రీఅసెస్‌మెంట్‌కి అంటే హెల్త్ చెకప్‌లకి వెళ్ళలేని పరిస్థితి సమాచారం ఉంది. 100కి 100% హాజరవ్వాలి అనేది ప్రభుత్వ నిబంధన. ఎందుకంటే వాళ్ళే అప్లై చేసుకున్నప్పుడు మరి వాళ్ళెందుకు పోయి హెల్త్ చెకప్‌లకి వెళ్ళరు అనేది ప్రభుత్వం పెద్దలు చెప్తున్నది. కాబట్టి ఇది గ్రౌండ్ లెవెల్‌లో మరోసారి దెబ్బతినకుండా వాళ్ళకు న్యాయం జరిగే విధంగా కూడా దయచేసి ఉన్నతాధికారులే కానీ లేదంటే ఎవరైనా సచివాలయాల సిబ్బంది లేదంటే హెడ్ క్వార్టర్ సిటీస్‌లో ఇట్లా చోట్లలో మున్సిపాలిటీల పరిధిలో ఉన్నటువంటి సిబ్బంది, అధికారులు వీళ్ళు వాళ్ళకు కొద్దిగా గైడ్ చేసి వాళ్ళని ఎందుకంటే వాళ్ళు ఇష్టపూర్వకంగానే హెల్త్ చెకప్‌లకి రీఅసెస్‌మెంట్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు రావడానికి ఏంటి ఇబ్బంది అనేది కూడా మీరు గాని నోట్ చేసుకుంటే అంటే ఒకవేళ ఉదాహరణకి చెప్తానండి. సచివాలయాల సిబ్బంది నోటీస్ ఇచ్చుంటారు ఒకరికి దివ్యాంగులకు సంబంధించి. వాళ్ళు మొదటి రోజు అంటే మొన్న 8వ తారీఖు స్టార్ట్ అయింది. 8వ తారీఖు వాళ్ళకి నోటీస్ ఇచ్చుంటే వాళ్ళు ఆ రోజు రాలేదనుకోండి. సరే ఏదైనా సరే వ్యక్తిగత కారణాలో ఏదైనా ఇబ్బందులు ఉండొచ్చు. లేదంటే ఇంకేదైనా సమస్యలతో రాలేకపోతే కనీసం 9వ తారీఖైనా, కనీసం 10వ తారీఖైనా ఆ 3 రోజులు కూడా వాళ్ళు అటెండ్ కాకపోతే ఎందుకు కాలేదు? మీరు రీఅసెస్‌మెంట్‌కి అప్లై చేసుకున్నారు. అప్లై చేసుకున్న తర్వాత ఎందుకు మీరు అటెండ్ అవ్వలేదనేది వాళ్ళ దగ్గర నుంచి రాతపూర్వకంగానే రిటర్న్‌గా అయినా తీసుకుంటే
బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళకు కూడా ఒక అంటే రేపొద్దున ఉన్నతాధికారులు అడిగితే కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే ఉన్నటువంటి సమాచారం అంటే అందరూ కూడా రీఅసెస్మెంట్ చేసుకున్నారు. మరి ఎందుకు హెల్త్ చెకప్‌లకి వెళ్ళడం లేదనేది ఒక ఇదైతే చర్చ అయితే నడుస్తా ఉంది. సో, ఒకవేళ అంటే కొంతమందితో మనం మాట్లాడితే, "సార్ అసలు మాకు నోటీసులే ఇవ్వలేదు. నోటీసులు ఇవ్వకుండా నీకు నోటీసులు ఇచ్చారా? అంటే మేము హాస్పిటల్‌కి వెళ్తే కూడా మాకు సంబంధించిన హాస్పిటల్‌కి వెళ్తే కూడా మీకు నోటీసులు ఇవ్వలేదు కదమ్మా! నోటీసులు ఇచ్చినప్పుడు మీరు ఆ నోటీసులు తీసుకురండి. అప్పుడే మేము మీకు హెల్త్ చెకప్‌లు చేస్తామంటూ కూడా మాకు చెప్తున్నారు సార్" అని. అంటే కొంతమంది చూయించుకునే దానికి ఆసక్తి చూపిస్తున్నా కూడా కొంతమందికి వాళ్ళకి నోటీసులు వెళ్ళలేదు కాబట్టి వాళ్ళు వెళ్ళడం లేదు. ఒకవేళ అట్లా దాటుకొని అక్కడికి వెళ్ళినా కూడా పాత సదరన్ సర్టిఫికేట్లో లేదా అంతకుముందు ఇచ్చిన నోటీసులు ఎత్తుకొని పోయి చూపించినా కూడా లేటెస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాతనే మీరు రండి అంటున్నారు. సో ఇదంతా కూడా కొంచెం గజిబిజిగా కొంచెం ఇష్యూగా ఉన్న నేపథ్యంలో అసలు గ్రౌండ్ లెవెల్ ఏం జరుగుతుంది? సచివాలయాల సిబ్బంది ఖచ్చితంగా అందరికీ నోటీసులు ఆయా డేట్లు బట్టి ఇచ్చారా లేదా అనేది ఉన్నతాధికారులు ఒక పర్యవేక్షణ చేస్తే బాగుంటుంది. అదే స్థాయిలోనే నోటీసులు తీసుకున్న వాళ్ళు ఎందుకు సదరన్ సర్టిఫికేట్లుకి అంటే ఈ హెల్త్ చెకప్‌లకి ఎందుకు ఆసుపత్రికి రావడం లేదు? సరే ఒక రోజు రారు, రెండో రోజు రారు, మూడో రోజు ఎందుకు రారు అనేది కూడా ఒక దానిపైన కూడా ఒక అధ్యయనం చేసి ఒక ఆలోచన చేస్తే గన బాగుంటుంది. ఎందుకంటే నిజమైనటువంటి లబ్ధిదారులు వాళ్ళు ఆతృతగా ఉన్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళకి మంచి జరగాలనేది వాళ్ళ వాళ్ళ కోరిక. అందువల్లనే దీన్ని ఒకసారి బ్యాలెన్స్డ్‌గా కానీ చేస్తే కనుక బాగుంటుంది, ఎవరికి ఇబ్బందులు లేకుండా. సో సరే చూద్దాం దీనిపైన. ఎందుకంటే ఫస్ట్ వీక్ మొన్న ఈ 3 రోజులు అయింది కాబట్టి బుధ, గురు, శుక్రవారం 3 రోజులు అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఇంకా మళ్ళీ స్టార్ట్ అవుతుంది కాబట్టి రీఅసెస్మెంట్ అనేది ఈ లోపల ఈ జిల్లాలకు సంబంధించిన అంటే ఇక్కడే ఈ జిల్లానే కాదు చాలా ప్రాంతాల్లో నేను కొంతమందితో అడిగాను. అడిగితే వాళ్ళు ఇదే చెప్తున్నారు, సార్ మాకు నోటీసులు ఇవ్వలేదు అందువల్ల మేము వెళ్ళలేదు. ఒకవేళ పాత నోటీసులు ఎత్తుకొని పోయి అక్కడ పోయి అడిగినా కూడా అంటే మీకు లేటెస్ట్ నోటీసులు ఇచ్చిన తర్వాతనే మీరు దాన్ని తీసుకొని రావాలి, ఎందుకంటే ఆ డేటు ఆ టైం అవన్నీ కూడా మీకు మెన్షన్ చేస్తుంటారని కూడా వాళ్ళు చెప్తున్నారు. సో దీనిపైన కొంచెం దృష్టి పెడితే గన అధికారులు, ఎందుకంటే రేపొద్దున ఏం జరిగినా వీళ్ళు స్టాఫే అధికారులు, సచివాలయాల సిబ్బంది ఇలాంటి మిగిలిన అధికారులే ఇబ్బంది పడతారు కాబట్టి నిజంగా గ్రౌండ్ లెవెల్లో దివ్యాంగులకు సంబంధించి వాళ్ళకి న్యాయం చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సందర్భంలో ఎందుకు నోటీసులు ఇచ్చిన తర్వాత వాళ్ళు రావడం లేదు, లేదంటే నోటీసులు ఎందుకు ఇంకా వాళ్ళకి చేరడం లేదు, ఈ రెండు బ్యాలెన్స్ చేస్తే నిజమైన లబ్ధిదారులకు అందరికీ కూడా మంచి జరుగుతుంది. సో మరోవైపు ఆ కేంద్రాల వద్ద ఏదైతే ఉంటుందో అక్కడ పారదర్శకంగా చేయడం లేదనే ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. ఎందుకంటే వీడియోగ్రఫీతో పాటు ఫోటోగ్రఫీ కూడా ఉండాలనేది గతంలో అధికారులు కూడా చెప్పారు. బట్ అలా జరగడం లేదని వాళ్ళకు కొంచెం అంటే కొంచెం ఇబ్బందిగా పడుతున్నారు. అవన్నీ కూడా చట్ట ప్రకారం నీట్గా కానీ చేస్తే బాగుంటుంది సార్ అంటూ కూడా వాళ్ళు కొన్ని అభిప్రాయాలు చెప్తున్నారు. సో దీనిపైన అధికారులు కూడా కాస్త జాగ్రత్తలు తీస్తే బాగుంటుందనే అభిప్రాయం మాత్రం అందరి దగ్గర నుంచి వస్తూ ఉంది.